ఉద్యోగులు పడుతున్నటువంటి ఈ సమస్యల మీద కూడా ఏకరువు పెట్టడం జరిగింది. ఏకరువు పెట్టడమే కాకోకుండా ఏదైతే ఉద్యోగులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఎవరు కూడా భర్తీ చేయడం లేదు. కనీసం ఏపీజేఏసీ అమరావతి అన్న ఇది చేసి ఉద్యోగుల పక్షాన నిలబడాలని చెప్పి అందరూ కూడా ఆ రోజు మొత్తం 28 జిల్లా నాయకత్వాలన్నీ కూడా రాష్ట్రానికి దిశానిర్దేశం ఏం చేసిందంటే మనము ఉద్యమానికి వెళ్ళాలి అనే విషయాన్ని నిర్ణయించడం జరిగింది ఆ రోజు. మరీ ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో మనము రివర్స్ పిఆర్సీ అనేది చూసాం. ఇంతవరకు భవిష్యత్తులో ఏ ఉద్యోగి కూడా ఇంతమంది సీనియర్ కామ్రేడ్స్ ఇక్కడ అంతా ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరు కూడా ఇంతవరకు రివర్స్ పిఆర్సీ అనేది మనం చూడలేదు. గత ప్రభుత్వంలో చూసాం. కానీ అది చూసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఏదైతే ప్రస్తుత సీఎం గారు ఉద్యోగులు పడుతున్నటువంటి కష్టాలు మేము వచ్చిన తర్వాత ఉద్యోగుల గౌరవాన్ని పెంచుతాము, మీకు ఎప్పటికప్పుడు డిఎల్ మంజూరు చేస్తాము, మేము వస్తేనే ఐఆర్ ఇస్తాము అని ఆ రోజు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అన్నీ కూడా చేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ వద్దు పిఆర్సీ కమిషన్ వేసినది గత ప్రభుత్వం, ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అపాయింట్మెంట్ చేసినటువంటి పిఆర్సీ కమిషన్ చైర్మన్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత దాదాపు ఈ పొద్దుటికి 2 సంవత్సరాలు పూర్తి అయింది. 2 సంవత్సరాలు పూర్తి అయినా కూడా ప్రస్తుత ప్రభుత్వం కనీసం పిఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉందా? ఏదైతే మీరు ఆ రోజు చెప్పారు ఉద్యోగుల యొక్క గౌరవాన్ని కాపాడుతాం, అన్ని డిఎల్ కానీ ఇవన్నీ కూడా టైంలీ మేము అన్నీ ఇస్తామని చెప్పేసి ఆ రోజు మీరు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మళ్ళీ ఆ మాట ఈరోజు మీరు మర్చిపోయారా? ఏదైతే మీరు పెట్టేటువంటి ప్రతి సంక్షేమ పథకాలన్నీ కూడా ఉద్యోగి ఈరోజు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంది ప్రభుత్వం. కానీ మేమైతే ఆ సర్వీస్ చేస్తూ ఉండి ఏదైతే జనాల్లో మనం పబ్లిక్లో వాళ్ళకి ఆనందం కలిగిస్తున్నాం, కానీ మా ఉద్యోగిగా ఆర్థికంగా కానీ మేమంతా కూడా బాధపడతా ఉన్నాం. అంటే మేము బాధపడితే రాష్ట్ర ప్రభుత్వానికి సంతోషమేనా? వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక బలం అది. కానీ ఈరోజు ఆ బలం కాస్త మళ్ళీ మేము వీక్ అని అనుకుంటున్నదా ప్రభుత్వం ఏంటనేది మాకు ఉద్దేశం అర్థం కావట్లేదు. కానీ మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, అన్ని శాఖల్లో కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కూడా చైల్డ్ కేర్ని 2 సంవత్సరాలు అనేది మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా మరీ కోరుతా ఉన్నాం. మేము కూడా మీ కుటుంబ సభ్యులు ఉన్నట్లే, ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరో కాదు, వాళ్ళు మీ కుటుంబ సభ్యులే. అదేవిధంగా మేము కూడా ప్రజల్లో భాగం, ప్రజల్లోని సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మీరు అన్నీ చేస్తూ ఉన్నారు, దానికంతా మేమే ముందు నుండి చేస్తున్నాం. ఆ సంక్షేమ భాగాల్లో మాకు కూడా ఒక సంక్షేమం కింద మీరు చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ